आणि आकाशात उडतो पक्ष्यांच्या थवा आणि सिंदगी तालुक्यामध्ये मादिगा बॉयजची हवा. उगता हुआ सूरज और उड़ते हुए पंछी से पूछ लो, मादिगा बॉयज के साथ पंगा करना है तो 1000 बार सोच लो. हार्दिक स्वागत. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మాట, వర్గీకరణకు అనుకూలం వచ్చిన మాట, మన జాతి గెలిచిన మాట ఎంత వాస్తవమో దాన్ని అమలు చేయించుకోవడం మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం మనకున్నది. కానీ మనది 2004లోనే వర్గీకరణ రద్దయింది కనుక ఇప్పుడు తిరిగి 2024లో తీర్పు వర్గీకరణకు అనుకూలం వచ్చింది కనుక రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం లేదని చెప్పి ఆనాడు వచ్చిన తీర్పు తప్పుబట్టి ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి స్పష్టమైన తీర్పు రావడంతో ఇప్పుడు వర్గీకరణ చట్టాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేయించుకున్న మనం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయించుకోవడానికి మన ప్రయత్నాన్ని మనం వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. అందరికంటే ముందు దేశంలో వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రంగా మేమే ఉంటామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అతనే చేశాడు.
ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నంత వరకు వర్గీకరణ అమలు జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సుప్రీంకోర్టు సాంకేతిక కారణాలతో రాష్ట్రాలకు అధికారం లేదనే పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిపాలిస్తున్న రోజుల్లో, కేంద్రంలో కాంగ్రెస్ పరిపాలిస్తున్న రోజుల్లో సాంకేతిక కారణాలు సాకు చూపెట్టి వర్గీకరణ రద్దు చేయడం జరిగింది. ఈ 2024లో మళ్ళీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చే సమయానికి కేంద్రంలో గౌరవ పెద్దలు బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, ఖచ్చితంగా వర్గీకరణ చేసే బాధ్యత నేనే తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే ప్రతి బహిరంగ సభలో ప్రకటన చేశాడు. అంటే ఎన్నికలకు ముందే అంత ధైర్యంగా చెప్పడం అంటే అర్థమైంది, ఎవరు ఓట్లేసినా ఏకపోయినా నేను మాత్రం మాదిగల పక్షాన్ని ఉంటానని ఆనాడే ఆయన చెప్పిండు. ఎన్నికలు వచ్చిన తర్వాత, ఫలితాలు వచ్చినాక, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక, ఇంకా సుప్రీంకోర్టు తీర్పు రాకముందే ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆ బహిరంగ సభలో కూడా ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా నేను కట్టుబడి ఉన్నా, త్వరలోనే చేస్తాననే మాట ఆయన మాట్లాడడం జరిగింది. అప్పటికి ఇంకా తీర్పు రాలే. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కృష్ణ నేను వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా అని చెప్పి స్వర్గీయ రాజశేఖర్ గారు మనకు అనుకూలంగా చాలా నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఆయన నిర్ణయాన్ని కూడా అమలు జరగకుండా అడ్డుకునే శక్తివంతంగా ఆనాడు పనబాక లక్ష్మి, జేడి శీలం, పనబాక లక్ష్మితో పాటు చింతామోహన్, హర్ష కుమార్, కొప్పుల రాజు, వీళ్ళందరూ వర్గీకరణ ప్రక్రియ అమలు చేయించుకుంటూనే, వచ్చే సవాళ్ళను ఏ రూపంగా వచ్చినా ఎదుర్కొంటూనే మాదిగ జాతి యావత్తు ఓటు పరంగా ఒక రాజకీయ శక్తిగా ఎదగాల్సిన బాధ్యత మాత్రం మనకు ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకోండి. రాజకీయ శక్తిగా ఎదిగిన రోజు మన చుట్టూ దేశాన్ని, మన చుట్టూ రాష్ట్రాన్ని తిప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. దేశ రాజకీయాలు మాదిగల వైపు చూసేటట్టుగా కూడా చేస్తాను నేను. ఈనాడు మనకు తీర్పు అనుకూలంగా రావడానికి కేంద్రం అఫిడవిట్ ఇవ్వడం కూడా ప్రధాన కారణం. అఫిడవిట్ ఇవ్వడానికి కంటే ముందు తీసుకున్న నిర్ణయం గౌరవ నరేంద్ర మోడీ గారు మనకు సభకు రావడం, మనల్ని, మన బాధలు, మన కష్టాలు వినడం, అందుకు అనుగుణంగా ఆయన ప్రక్రియను ముందుకు నడిపించడం, ఇది మనం చూసాం. వర్గీకరణ జరగకుండా పోయే రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోతుంది, అక్కడ అది వేరే విషయం. మీరు చేరితే ఎంఎస్పీలో చేరండి, స్వాగతిస్తాం. కానీ మీరు ఏ పార్టీలో చేరకపోయినా మంచిదే, కానీ జగన్మోహన్ గారి పార్టీలు మాత్రం మాదిగలు ఎవరు ఉండదు, దాన్ని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీరు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరమని నేను అనను. కానీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ మన మిత్రులే, వర్గీకరణకు అనుకూలంగా లేని వాళ్ళు మనకు శత్రువులే. ఆ శత్రువు కొమ్ము గాయడం కంటే అక్కడ నుంచి బయటికి రావడం మనకు మంచిది, మన జాతి బిడ్డలకు మంచిది. మనమంటే భయం లేకుండా పోవడం వల్లనే కనీసం స్వాగతించలేకుండా పోయి ఆయన గీత గీసుకున్నాడు, మాదిగలు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, నాకు మాలలు ఉంటే చాలు అని చెప్పి. మాదిగలు నా పార్టీలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, వాళ్ళ ఇష్టం, అంతే.